మహాదేవునికి స్తోత్రములు. ఈ ఆరాధన కూడికి చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వక వందనములండి. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. ఈ రోజు నుంచి మరొక అంశంలోకి మనం వెళ్తూ ఉన్నాం. దేవుడు తన పని చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. తన పని చేస్తూ ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మనం గాని మనస్కరించి ఆయన పని చేయ పూనుకుంటే, ఆయన యొక్క వాక్యాలు ఇతరులకు చెప్పాలని గాని, అనేక ఆత్మల్ని దేవుని యొద్దకు నడిపించాలని గాని, నడిపించబడిన ఆత్మల్ని వెనకబడుతుంటే మళ్ళా ముందుకి ప్రోత్సహించాలని గాని మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అదంతా ఎవరి పని? దేవుని పని. తెలియని వారికి తెలియజెప్పడమైనా, తెలిసిన వారు వెనకబడకుండా వారిని మరింత ముందుకు తీసుకువెళ్ళడమైనా, వెనకబడుతున్న వారిని కనిపెట్టి వారికి మరలా దేవుని వాక్యాన్ని చెప్పి వారిని బలపరచడమైనా ఇవంతా సువార్త ప్రకటన లేక దేవుని యొక్క సేవ అనే భాగంలోకి వస్తాయి. కనుక ఇలాంటి ఆ సువార్త ప్రకటన, దేవుని పని అనే దాంట్లో దేవుని యొక్క ప్రోత్సాహం మనకు ఉంది అన్న విషయం ఈ రోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సువార్త ప్రకటనలో, దేవుని పనిలో దేవుని ప్రోత్సాహం మనకి ఉంటుంది. ఒకవేళ మనం గాని చేస్తే ఖచ్చితంగా దేవుడు దానికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మనం చెయ్యాలే గాని, మనం తలపెట్టాలే గాని, మనం అనుకోవాలే గాని, మనం అది కార్యం దాల్చాలే గాని కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడు. కనుక నాటడము, నీరు పోయడము ఏమై ఉంది? మనవంతైంది. వృద్ధి కలుగు చేయవాడు దేవుడు. ఇలాంటి ఆలోచనలు మనం దైవ గ్రంథం నుంచి రోజు చూడబోతూ ఉన్నాం. ఎందుకనంటే మనం ఒకవేళ ఆ పని చేయడానికి నాకు అంత ప్రోత్సాహం లేదండి, నేను ఆ పని చేయడం వల్ల నన్ను ఎవరో అప్రిషియేట్ చేయట్లేదండి, నేను తెలియని వారికి తెలియజెప్పి వాక్యం చెప్పి వారిని దేవుని యొద్దకు నడిపించే కార్యాల్లో నేను ఉంటున్నాను కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదండి, లేదా వెనకబడుతున్న వారిని కూడా కనిపెట్టి వారికి నేను మాటలు చెప్పి మళ్ళీ ముందుకు నడిపిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను, అయినా సరే నన్ను ప్రోత్సహించేవారు లేరండి అనే ఒక నిరాశ నీకుంటే, అలాంటి ఆలోచనలు కానీ మనకుంటే ఈ రోజు నేను చెప్పే విషయాలు ఆ నిరాశ అవసరం లేదు, మనకు ఆ ప్రోత్సాహం ఉందని చెప్పడమే ఈ యొక్క ప్రసంగం యొక్క ఉద్దేశం. దేవుని పని చేస్తే దేవుని ప్రోత్సాహం ఉంటుంది. సువార్త చేస్తే సువార్తకి తగిన ప్రోత్సాహము ఎవరిస్తారు? దేవుడిస్తాడు. కనుక మనం నిరుత్సాహపడాల్సిన పని లేదు అని చెప్పడము ఇందుకు ముఖ్య ఉద్దేశం. అయితే ఈ యొక్క ఉద్దేశాన్ని మీ మధ్య నేను చెప్పడానికి ఒక నేపథ్యాన్ని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. అది ఏంటి అంటే అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలో ఉన్న నేపథ్యాన్ని ఆధారం చేసుకొని ఈ మాటలు చెప్పాలనుకున్నాను. కనుక నిరుత్సాహపడే ప్రతిసారి, దేవుని పని చేయడంలో ఆసక్తి లేని ప్రతిసారి, దేవుని పని కొరకు మనకి ఏమొచ్చింది, ఏం ప్రతిఫలం ఉంది అని ప్రశ్నించుకునే ప్రతిసారి ఈ మాటలు మనల్ని ప్రోత్సహిస్తాయి. అట్టి మాటలు మనం ఈరోజు మన హృదయాల్లో నింపుకోవడానికి ప్రయత్నము చేద్దాం. మనం ఇంకా దేవుని పనిలో, సువార్త పనిలో, మన వంతుగా మనం చేయగలిగిన పనిలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సంఘ క్షేమాభివృద్ధికి మనం దోహదపడదాం. కనుక ఆ ఆలోచనలన్నీ ఈ యొక్క లేఖనాల నుంచి నేను పరిశీలన మీకు జ్ఞాపకము చేయబోతూ ఉన్నాను. ఏ అధ్యాయాలు? 13, 14 అధ్యాయాలు. ఈరోజు 1 నుంచి 3 వచనాలు పరిశీలించేద్దాం. తర్వాత వారాల్లో మిగతా వచనాలు పరిశీలించేద్దాం. ఈరోజు 1 నుంచి 3 వచనాలు ఏంటి అంటే సువార్త ప్రకటనలో, దేవుని పనిలో దేవుడిచ్చే ప్రోత్సాహం ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచన చేయబోతున్నాం. అయితే ఈ 13వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే అసలు ఇక్కడ సందర్భం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే పౌలు గారి మొదటి సువార్త ప్రయాణం. ఎక్కడి నుంచి ప్రయాణం? అంతియోకయ సంఘములోండి. అంతియోకయ సంఘం వారిని పంపిస్తుంటే వారు ప్రయాణం ప్రారంభించి గలతియా ప్రాంతాలు తిరిగి ఒక 6-7 సంఘాలు స్థాపించి మళ్ళీ అంతియోకయ సంఘానికి రావడమే ఆ 13, 14 అధ్యాయాల్లో ఉన్న సంగతి. పౌలు గారితో పాటు ఎవరున్నారంటే బర్నబా అనేటువంటి ఆయన కూడా ఉన్నారు. బర్నబా, పౌలు కలిసి ఆ ప్రయాణానికి వెళ్ళారు. ఇప్పుడు మనం మొదటగా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే
అంత్యోకయ సంఘం ఎలా ప్రారంభమైంది అనేది మొదట చూద్దాం. అసలు అక్కడ సంఘం ఎలా అసలు మొదట సంఘం ఎక్కడ ప్రారంభమైంది? ఆ! యెరూషలేములో. ఎక్కడండి? యెరూషలేము. ఎంతమందితో? 3000 మంది. కొన్ని సంవత్సరాలకి స్టెఫను చనిపోయాడు. రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అప్పుడు సంఘం అక్కడి నుంచి ఏమైంది? చెదిరింది. చెదిరిపోయిన వారు ఎక్కడికెళ్ళినా ఏం ప్రకటించారు? సువార్త. అలాగా కొంతమంది ఈ యొక్క అంతియోకయకి కూడా వచ్చారు. అక్కడికొచ్చి వారు కూడా అక్కడ సంఘాన్ని స్థాపించారు. మనము మొదటగా 11 అధ్యాయం ఒకసారి చూద్దాం. 11 అధ్యాయంలో సంఘం స్థాపించిన విధానాన్ని పరిశీలన 19 వచనం నుంచి 26 వచనాలు 30 వచనాలు చూద్దాం. 19 నుంచి 30 వచనాలు. ఎవరి విషయంలో అండి? స్టెఫను విషయంలో. ఆ ఆ ఇలాగా చాలా ప్రాంతాల వరకు వారు వెళ్ళారట. ఎక్కడి వరకు? అంత్యోకయ వరకు సంచరించరి. అంటే ఇప్పుడు అంత్యోకయకి ఎలాగ దేవుని సువార్త వచ్చిందంటే, యెరూషలేములోంచి క్రైస్తవులైన వారు అక్కడ నివసించడానికి వీలు లేని పరిస్థితుల్లో వారు క్రైస్తవులుగా జీవిస్తూ వేరే ప్రాంతానికి వచ్చేసారు. వచ్చేసిన వారు ఈ అంత్యోకయకి చేరుకున్నారు. అక్కడికొచ్చి వారు ఊరికనే ఉన్నారా? ఏం చేశారట? ఆ అంత్యోకయ వరకు సంచరించరి. తర్వాత ఆ సువార్తను ప్రకటించారు. చెదిరిపోయిన వారు, వేరే ప్రాంతం వెళ్ళిన వారు, అలా వచ్చి అంత్యోకయకి చేరిన వారు ఏం ప్రకటించారట? సువార్త. కనుక నేను ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశంలో నేను చెప్పే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, సువార్త ప్రకటించట్లో గాని, దేవుని పనిలో గాని మనకి ప్రోత్సాహం ఉంటుందనడానికి రుజువు ఏంటంటే, సంఘమే ప్రాథమికమైన, ప్రధానమైనటువంటి ప్రోత్సాహమైన రుజువు. ఏంటంటే అది? సంఘమే. నువ్వు సంఘాన్ని ఒక దగ్గర చూస్తే, ఆ సంఘాన్ని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తే, అది కొద్దిగా ప్రారంభమై ఇంతగా అభివృద్ధి అయ్యిందంటే, ఇంత పని ఎవరు జరిగించారు? ఎవరు ప్రోత్సహించారు? లేక ఇంత పనికి ఎవరు వృద్ధి చేసుకొచ్చారు అంటే ఖచ్చితంగా ఎవరని చెప్తాం? ఆ వృద్ధికి ఎవరు కారణం? దేవుడు కారణం. అంటే ఒక పని జరిగిస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? వృద్ధి చేస్తాడు. ఒక పని ప్రారంభిస్తే దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాడు. చేస్తాడనడానికి రుజువులు ఏంటంటే మనకు కనిపించే ప్రతి సంఘము కూడా దానికి ఏమై ఉంది? రుజువైంది. ఇక్కడ ఏ సంఘము? అంత్యోకయ సంఘం ఎలా ప్రారంభమైంది? చిన్నగానే ప్రారంభమైంది. కొంతమంది ఇక్కడి నుంచి చెదిరిపోయారు. అక్కడికెళ్లారు. ఎళ్ళిన వారు ఏం ప్రకటించారు? సువార్త ప్రకటించారు. అలా ప్రారంభమయింది. అలా ప్రారంభమైనప్పుడు అక్కడ ఒక మాట ఉంది చూడండి 20 వచనంలో. ప్రభు హస్తము 21 ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఒక దైవకమైన కార్యం తలపెట్టడానికి నీకు ఇచ్చే ప్రోత్సాహం ఏంటి అంటే, ఇదిగో నువ్వు చూస్తున్న సంఘమే నీకేమై ఉంది? ప్రోత్సాహం. ఈ సంఘము ఎలా ప్రారంభమైంది? లేక ఎంతమందితో ప్రారంభమైంది? ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఎవరు సహాయకులై ఉన్నారు? నేను చేసే ప్రతి పనిలో కూడా, నేను వెళ్ళి చేసే ప్రతి కార్యంలో కూడా దేవుడు నాకు ఇలా సహాయము చేస్తాడు అనడానికి ఈ సంఘమే మనకేమై ఉంది? రుజువైంది. దేవుని పని చేస్తే దేవుడు ప్రోత్సహిస్తాడు అనడానికి ఏదండి రుజువు అని అడిగితే ఏం చూపిస్తాం? ఇది ఒకప్పుడు ఇలా రెండుగా ఇద్దరుగా ఉండేది, ముగ్గురుగా ఉండేది, నలుగురుగా ఉండేది. లేకపోతే ఈ ప్రాంతం అంది ఇలా ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఇలాగైంది. అంటే దాన్ని అంతటికీ మనుషులు సాధనాలుగా వాడబడినా, మనుషుల్ని దేవుడు సాధనాలుగా వాడుకున్నా, అక్కడ ఒకటి మాత్రం వాక్యం 21 ఉంది. ప్రభు హస్తము వారికి తోడై ఉండేది కనుక అనేకులు ప్రభువు తట్టు తిరిగి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటంటే, మనం దేవుని పని చేస్తే దేవుని హస్తం తోడై ఉంటాడు. నువ్వే పని చేసినా, తెలియని వారికి తెలియజెప్పడానికి ప్రయత్నించినా, తెలిసిన వారు వెనకబడుతుంటే వారిని బలపరచడానికి ప్రయత్నించినా, నిన్ను నువ్వు బలపరుచుకుంటూ దైవికమైన కార్యాల్లో ముందుండడానికి ప్రయత్నించినా దేవుని సహాయం మనకు ఉంటుంది. అందుకు ఇది రుజువు. కనుక అంత్యోకయ ప్రాంతంలో సంఘం ప్రారంభమైన ఆ విధానాన్ని ఇక్కడ దేవుడు అలా వర్ణించి చెప్పడం జరిగింది. వీళ్ళు కొందరు, ఆలు కొందరు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే దేవుడు వారికి అలా సహాయము చేశాడు. ఇప్పుడు చూడండి,
ఆ! ఇప్పుడు ఆ యెరూషలేములో స్థాపయింది మొదట. తర్వాత ఎక్కడ? అంతియొకయలో. ఇప్పుడు అక్కడ ఒక మాట ఉంది చూడండి. 22 వచనం. వారిని గూర్చి అంటే ఎవరిని గూర్చి? అంతియొకయలో ఇలా చాలా మంది నమ్ముకున్నారన్న విషయం గురించి. అంతియొకయలో చాలా మంది నమ్ముకున్నారనే సమాచారం ఎవరికి తెలిసింది? యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని, ఇక్కడ వార్త అక్కడికి వెళ్ళింది. ఏమని? ఇక్కడ దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు అనేకుల్ని ప్రభువు దగ్గరికి ఆకర్షిస్తున్నాడు అన్న వార్త అక్కడ వారికి విని వాళ్ళు ఊరుకోలేదట. అక్కడ యెరూషలేములో సంఘం ఏం చేసిందట? బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. ఇప్పుడు ఒక బలమైనటువంటి బోధకుడు అవసరము. అక్కడ వాళ్ళని నడిపించడానికి, ప్రోత్సహించడానికి, వారిని స్థిరపరచడానికి నువ్వు వెళ్ళు అని అక్కడ యెరూషలేము సంఘమే ఎవరిని పంపించింది? బర్నబాను. దేవుడు అక్కడ ప్రభు హస్తం ఎలా తోడుగా ఉంటదండి అంటే, దేవుని పనికి ప్రభు హస్తం నాకెలా తోడవుతదండి అంటే, ఇగో నువ్వు ప్రయాసపడుతుంటే, నువ్వు విత్తనాలు వేస్తూ ఉంటే, లేదా నీ యొక్క సామర్థ్యం కొలది నువ్వేదో పని చిన్న పని చేస్తూ ఉంటే, దానికి ఎవరో ఒకరిని తోడిచ్చి, ఏదో ఒక రకమైన తోడిచ్చి నీకేమిస్తారు? ప్రోత్సాహాన్నిస్తారు. కనుక ఈరోజు ఈ మాటలన్నీ విన్నాక, నేనెందుకు పని చేయాలి? నేను పని చేస్తే ఫలితం ఏముంది? నేను పని చేయడం వల్ల నాకు ఎవరైనా ప్రోత్సహిస్తున్నారంటే, మనుషుల ప్రోత్సాహాన్ని నేరుగా నువ్వు ఆశించి కొన్నిసార్లు నిరాశపడతావేమో కానీ, దైవికమైన యథార్థమైన పనికి దేవుని ప్రోత్సాహము తనంతట తానుగా దేవుడిచ్చేట్లో ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాడు. అందుకు ఈ యొక్క సంఘటన ఏమై ఉంది? రుజువైంది. కనుక అక్కడ అలా మొలకెత్తుతుంది, లేక అక్కడ కొన్ని విత్తనాలు అలా మొలకెత్తుతున్నాయి అన్న సంగతి ఎక్కడో ఉన్న సంఘానికి వినబడి, వారు ఊరికనే లేదు. ఎళ్లి అక్కడ నీళ్లు పోయి. వాళ్ళు నాటారు. నువ్వెళ్ళేం చేయాలి? నీళ్లు పోయాలి. నాటువాడును, నీళ్లు పోయేవాడును ఒకటే. ఏం కలుగు చేస్తాడు? వృద్ధి కలుగు చేయవాడు దేవుడు. కనుక నేను ఆగిపోవడానికి కారణం ఏంటి? ఎవరికైనా ఒకళ్ళకి దేవుని మాటలు చెప్పకపోవడానికి కారణం ఏంటి? సంఘానికే కొంతమంది రాకపోతుంటే వాళ్ళు పలకరించలేకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళకి ప్రభు మాట చెప్పి ఏం నష్టపోతున్నారో వాళ్ళకి చెప్పి, ఏం కోల్పోతున్నారో వారికి చెప్పి, ఇలాగ ఉండకండి అని వాళ్ళని ప్రోత్సహించకపోవడానికి కారణం ఏంటి? నేను ఆ పని చేసినా నన్నెవరు కూడా ఎంకరేజ్ చేయరండి అంటే, ఆ పని ఎవరి పని? దైవ పని. దైవ పనికి దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు? ప్రోత్సహిస్తాడు కదా! ఎక్కడో విత్తనాలేసారని అక్కడ ఏదో చిన్న మొలకొచ్చిందని దేవుడికి తెలియగానే, దేవుడు ఎవరినో ఒకరిని అక్కడికి పంపించడానికి ఎలాగైతే సిద్ధపడ్డాడో, నీ ప్రయత్నానికి, మన ప్రయాసకి కూడా దేవుని యొక్క హస్తం ఏమై ఉంటుంది. ఇది ఇది నువ్వు నమ్మితే మనం దేవుని పని చేయడానికి వెనకాడం. ఆ నమ్మకం లేకే కొన్నిసార్లు మనం దేవుని పనిలో ఉండట్లేదు. పౌలు గారు ఎప్పుడో ఫిలిప్పీయులకు రాశారు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను ఎవరునూ చూడరు. మనం ప్రయాసపడట్లేదు. మన వంతు మోయలేని భారాన్ని మనం మోయమని దేవుడు చెప్పలేదు. నాకు రాని పని చేయమని దేవుడు నిన్నెప్పుడు బలవంతము చేయలేదు. కానీ నువ్వు చేయగలిగే పని ఎందుకు చేయలేకపోతున్నావు? చేస్తే ప్రభు హస్తం వారికి ఏమై ఉంటుందని అర్థం? తోడే ఉంటుంది. వచ్చాడు బర్నబా. వచ్చి ఏం చేశాడు? 23 వచనం. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి అంతియోక్యకి వచ్చి కొన్ని మైళ్ళు దూరం అది. వచ్చి అక్కడ అంతమంది ఉండడం చూసి సంతోషించి దేవుణ్ణి స్థిర హృదయంతో హత్తుకోవాలని అందరిని ఏం చేశాడట? హెచ్చరించును. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతోను నిండుకొనిన ఎవరు? బర్నబా. ఏం చేశాడు మరి? బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. నెక్స్ట్ ఇంకో మెట్టేమైంది? ఈయన పని చేశాడు. అక్కడికెళ్ళి దేవుని పని ఈయన చేశాడు. బహుజనులు ఇందాక అక్కడ చూడండి. నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అని 21లో ఉంది. ఇక్కడేమనుంది? బహుజనులు అంటే ఏమైంది? ఎవరి పని? బర్నబా దేవుని పని చేస్తే, ఆయన వంతుగా అక్కడికెళ్ళి చేస్తే, దానికి ఏమొచ్చింది? ప్రతిఫలం వచ్చింది. నేను చెప్తే ఎవరు నమ్ముతారండి? నేను చెప్తే వాళ్ళు మారిపోతారా? ఈ యొక్క ఆలోచనలే మనల్ని వెనక్కి లాగుతాయి. మనం చేద్దాం. పైనుంచి దేవుడే ప్రోత్సహిస్తాడు. ఒక విత్తనం కాకపోయినా ఒక విత్తనమైనా మొలకెత్తుతుంది. ఒకరికి కాకపోయినా ఒకరికైనా అర్థమవుతుంది.
వాళ్ళ జీవించిన జీవితం వెనక్కి దేవునికి వెనక్కా ఉందని సంగతి అర్థమై ఏదో రోజు వెనక్కి ముందుకొస్తారు. ఈ మాటలు మనకు రావాలంటే, ఆలోచనలు రావాలంటే ఇలాంటి సంఘటనలు నీవు నమ్మాలి. నిజమే కదా! వాళ్ళెళ్లారు, ప్రారంభించారు, విత్తనాలు వేశారు. అది తెలిసినటువంటి సంఘం బర్నబాను పంపించింది. ఈయనొచ్చాడు, మరికొన్ని నీళ్లు పోసి, మరికొన్ని ఎదుగుదలకి సహాయం చేశాడు. దేవుడి హస్తం తోడుగా ఉంది గనక మరికొంతమంది ప్రభువు పక్షాన ఏమయ్యారు? చేరారు. కనుక నీకు నాకు ఇటువంటి సంఘము లేక మన కళ్ళ ముందున్నటువంటి దేవుని పని యొక్క అభివృద్ధి నిన్ను నన్ను ఏం చేయాలి? ప్రోత్సహించాలి. మనం ఇంకా దేవుని పని చేయాలనడానికి ఇవే రుజువులండి. ఇవే రుజువులు. కనుక మనక జీవిత అనుభవాల్లో కూడా మొండిగా ఉన్నవాళ్ళు కూడా ఈ రోజున దేవుని పట్ల బాగా నిర్లక్ష్యంగా ఉన్నవారు కూడా ఈ రోజు ఆసక్తి కనపరిచారంటే ప్రభు యొక్క వాక్యం వారి హృదయాల్లో పనిచేసింది. ఎవరో ఒకరు దానికి సాధనంగా వాడబడి ఉండవచ్చు. అసలు దేవుడంటేనే కిట్టనన్న వాళ్ళు ఈ రోజు దేవుని యొక్క పనిలో ఉన్నారంటే వారిని దేవుని వైపు నడిపించడానికి ఎవరో ఒకరు సాధనంగా వాడబడి దేవుని విత్తనాలు వారి హృదయాల్లో విత్తారు. దేవుడు కార్యం చేసి ఈ రోజున వారు ప్రభు బిడ్డలుగా తీర్చబడ్డారు. కానీ ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే వ్యక్తిగతంగా నేను దేవుని పని చేయకపోవడానికి ఒకవేళ అంటే నిరుత్సాహం కారణమైతే ఇగో ఈ మాటలు మనకి ఈ రోజున ఏంటి? ప్రోత్సాహము. దేవుడు మనకెప్పుడు ఆయన పని చేసినప్పుడు ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. ఇప్పుడు మరొక సంగతి. ఇప్పుడు అంతియోకే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. సేవకుడిగా ఎవరున్నారు? బర్నబా ఉన్నాడు. ఆయన సామర్థ్యానికి మించి ఉన్నారు అక్కడ మనుషులు. బహుజనులు అనేసరికి ఆయనకి ఎక్కువ మంది ఆయన సామర్థ్యాన్ని మించున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? చూడండి 25వ వచనం. అంతటా అతడు అప్పటికే మార్పు చెందిన సౌలు తన ఊర్లో ఉన్నాడు. అప్పటి వరకు ఆయన సౌలు అని ఆయన క్రైస్తవులు ఏం చేసేవాడు? హింసించేవాడు. మార్పు చెందాడు. ఆయన మార్పు చెంది తన ఊర్లో ఉన్నాడు. ఆ ఊర్లో ఉన్న పౌలు దగ్గరికి వెళ్ళి అతన్ని కనుగొని అంటే ఎక్కడున్నాడో బాగా ఆరా తీసి తెలుసుకొని అంతియోకయకి తోడుకొనొచ్చి వారు కలిసి 1 సంవత్సరం సంఘంలో ఉండి బహుజనులకు వాక్యము బోధించారు. ఎవరు తోడయ్యారు? బర్నబాకి పౌలు గారు తోడయ్యారు. ఇద్దరు కలిసి అక్కడ మరికొంత కాలం పనిచేస్తే బహుజనులు దేవుని వాక్యాన్ని విన్నారట. అప్పుడు వచ్చిన రిజల్ట్ ఏంటంటే మొట్టమొదట అంతియోకయలో శిష్యులు ఏమనబడ్డారు? క్రైస్తవులు అనబడని. ఈ రిజల్ట్ ఎలాంటిదంటే అప్పటి వరకు ఎన్ని సంఘాలు స్థాపించబడినా ఎవరిని కూడా క్రైస్తవులని పిలలేదు. క్రీస్తుకు చెందిన వారు వీళ్ళు, క్రీస్తులాగా ఉన్నారు వీరు, క్రీస్తులా ప్రవర్తిస్తున్నారని ఎవరిని అనలేదట. మొట్టమొదట ఎక్కడన్నారు? అంతియోకయలు అన్నారు. అంటే వీళ్ళ యొక్క ఆత్మీయ అభివృద్ధి ఎంతగా అభివృద్ధి అయిందనేది ఈ మాట యొక్క పదాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే బర్నబా మరొకరిని కలిసి తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి పనిచేయడం వల్ల కూడా అక్కడ ఏం జరిగింది? అభివృద్ధి జరిగింది. అంటే ఈ మాటలన్నీ నేను కలగలిపి ఒకటే చెప్తాను. అంతియోకే సంఘము నాకు ఒక ప్రోత్సాహకమైన సంఘం. ఎందుకంటే దేవుని పని చేస్తే దేవుడు అభివృద్ధి చేస్తాడనడానికి అదొక నిదర్శనం. ఆ సంఘమైనా లేకపోతే ఆ ప్రాంతమైనా దేవుడు ప్రోత్సాహం ఇచ్చేది అంటే ఇక్కడ ఎక్కడ పని చేసినా ఈ భూప్రపంచంలో నువ్వు ఎక్కడ దేవుని పని చేసినా దేవుని ప్రోత్సాహం అలాగే ఉంటుంది. వారికనే కాదు. దేవుడు ఏం కాడు? పక్షపాతి కాడు. కనుక నీ గ్రామంలో నువ్వు చేసినా లేకపోతే నీ వీధిలో నువ్వు చేసినా నీ ఇంట్లో నువ్వు చేసినా నువ్వున్న సంఘంలో ఎవరినైనా వెనకబడే వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నించినా కనీసం వాళ్ళతో మాట్లాడక ముందు వాళ్ళ కోసం నీ ఇంట్లో మోకాలేసి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ప్రతిఫలంగా వాళ్ళ మనసులు మారడానికి కూడా ఏముంది? అవకాశం. దైవికమైనటువంటి పనిలో దేవుని ప్రోత్సాహం ఉంటుంది. నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఇక్కడ మనుషుల అప్రిషియేషన్ లేకపోతే మనుషుల యొక్క పొగడ్తలు లేకపోతే ఎవరో మనకి పూలదండలేస్తారు, లేకపోతే మనకి చప్పట్లు కొడతారు, సాలువాలు కప్పుతారు, లేకపోతే వాళ్ళు మనకు బహుమతులు ఇస్తారనేటువంటి ఆశ అంచనా మనకు కలిగి ఉండడం వల్ల కొన్ని పనులు దైవికంగా మనం చేయకపోవడానికి కారణమై అదేమీ లేకపోతే వెనక్కి అయిపోతున్నాం. అంటే ఏం ఆశించాం? మనుషులు ప్రోత్సాహాన్ని ఆశించాం. కానీ అక్కడ ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? మరి ప్రోత్సాహం ఇచ్చేది దేవుడే ఉంటాడు. ఇవ్వాలనుకుంటే దేవుడు ఎవరి ద్వారైనా ఇస్తాడు. కనుక ఈరోజు నీ పని చేయడంలో మనం ఎందుకు వెనకబడ్డాం? మరొక సంగతి చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏంటంటే ఇప్పుడు ఆ సంఘానికి బర్నబా వచ్చి చేరుకున్న తర్వాత, పౌలు గారు వచ్చి చేరుకున్న తర్వాత, ఇద్దరు కలిసి సేవ చేసిన తర్వాత ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత యెరూషలేము నుంచి మరికొంతమంది ప్రవక్తలు వచ్చారు అక్కడ. ఎక్కడి నుంచి? యెరూషలేము మొదటి సంఘం నుంచి వచ్చి ఏం చెప్పారంటే అంతియోకయ సంఘానికి ఏం చెప్పారంటే త్వరలో కరువు రాబోతుందని చెప్పారు.
త్వరలో ఏం రాబోతుంది? కరువు కరువు అంటే వర్షాలు పడవు, పంటలు పండవు, తినడానికి తిండి ఉండదు. ఉన్న గ్రాస్ అంతా అంటే ఉన్నటువంటి సరుకులన్నీ ఏమైపోతుంటాయి, రోజు రోజుకి తరిగిపోతుంది. తర్వాత తినడానికి కరువైపోతుంది. అలాంటిది ఒకటి రాబోతుందని దేవుని ప్రవక్తలు, భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిన ప్రవక్తలు వచ్చి అంతియోక్య సంఘంలో ప్రకటన చేశారు. అప్పుడు సంఘస్థులందరూ ఏం చేశారంటే వాళ్ళ దగ్గర అంతా దాచుకోవడం కాదు, ఏం చేశారు వాళ్ళు? 29వ వచనం. అప్పుడు శిష్యులలో అంటే అంత్యోకయలో ఉన్న సంఘస్థుల్లో ప్రతివాడు యోదయ నుండి అయితే వారు బర్నబాను పంపించారు దేవుని వాక్యం చెప్పడానికి. ఇప్పుడు వీళ్ళేం చేశారు? యెరూషలేము సంఘానికి వీళ్ళేం పంపించారు? సహాయాన్ని పంపించారు. కరువు వస్తుంది, వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి, మనకంటే ఎక్కువగా వాళ్ళు భేదవాళ్ళు గనక వాళ్ళకి ఎక్కువ మనం సహాయం పంపాలని తమ ఏమనుంది అక్కడ మాట? తన శక్తి కొలది యోదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకును. అలాగ చేసి బర్నబాకి, సౌలు అనే వారి చేతికి పెద్దల యొద్దకు దాన్ని ఏం చేశారట? పంపించారు. ఇది సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అటువంటి సంఘము మనకేం నేర్పిస్తుంది, లేక మనకేం ఆకర్షిస్తుంది అంటే అక్కడే కాదు ఎక్కడైనా దేవుని పని చేసే చోట, దేవుని పని జరిగించే వారికి దేవుడు ఎప్పుడు ప్రోత్సాహాన్ని ఇచ్చి వాటిలో అభివృద్ధిని చూసేలాగా దేవుడు ఎప్పుడు నడిపిస్తాడు. ఒకటే పదం, నాటువాడు నీలిపోయేవాడు, మనం అందరం మనుషులమే, వృద్ధి కలుగు చేయవాడు దేవుడు. ఎలా వస్తుంది అది అంటే అదే ఒక అద్భుత కార్యం అండి. విత్తే విత్తనానికి లోపడే కాండం ఉంది, లోపడే ఆకులు ఉన్నాయి, లోపడే వేర్లు ఉన్నాయి, కానీ విత్తనం అందులోంచి అవన్నీ ఎలా పుట్టుకొస్తాయంటే వస్తాయి. అదే దేవుని యొక్క కార్యం. కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడు. నువ్వు మాట అంటావు వాళ్ళతో, ఒక మాట చెప్తావు అంతే, నా మాటకే అయిపోయింది. అది నువ్వు మాట కాదు, ఎవరి మాట? దేవుని మాట చెప్తావు అంతే. ప్రభు ఇలాగ అన్నాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు, నీ జీవితానికి దేవుడు ఇలాంటి వాగ్దానాలు ఇచ్చాడు, నీ బ్రతుక్కి ఇలాంటి సహాయం దేవుడు చేస్తాడు, నీ సమస్యలకు పరిష్కారం దేవుని దగ్గర ఉంది, ఇది నువ్వు నమ్మి ఆయన మీద ఆధారపడు అని నువ్వు మాటే ఒక విత్తనంలా వేస్తావు. అందులోంచి వేర్లు వస్తాయి, అందులోంచే కాండం వస్తాయి, అందులోంచి ఆకులు వస్తాయి. మహావృక్షం కూడా ఎందులోంచి వచ్చింది? ఆ విత్తనంలోంచి. కనుక మనం చేయాలనుకునే సంకల్పాన్ని మనం ప్రోత్సాహపరచుకోవడానికి ఈ మాటల్ని ఆధారం చేసుకోవాలని నేను ఈ సంగతులు చెప్తున్నాను. కనుక ఎక్కడో అంత్యోక్య ప్రాంతంలో ఏముంది? సంఘం ఉంది. అది ఎలా ప్రారంభమైంది, ఎలా ఎస్టాబ్లిష్ అయింది, ఎలా అభివృద్ధి అయింది అనేది ఇప్పుడు మీకు అర్థమైంది. ఆ సంఘంలో బహుజనులు ఉన్నారు. ఆ సంఘంలో పౌలు, బర్నబా సేవకులుగా ఉన్నారు, ఇంకా కొంతమంది సేవకులుగా ఉన్నారు. వారందరూ కలిసి అక్కడ దేవుని సేవ చేస్తూ ప్రభువుని ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఓకే, వెళ్దాం అక్కడికి, మనం సంఘానికి. ఎక్కడికి? అంతే. ఓకే, నేను ఆ సంఘంలో ఒక సభ్యుడిని అయితే ఊహించండి, ఏ సంఘం? అంతియోక్య సంఘంలో నేను ఒక సభ్యుడిని అయితే పౌలు గారిని ఎవడుతావు, బర్నబా గారిని ఎవడుతావు? కరువు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఒకవేళ నా మనస్తత్వాన్ని బట్టి నేను అక్కడ ఎలా ఉండగలను? వారితో పాటు నేను చేయి కలుపుతానా, లేకపోతే వారికి వేరుగా ఉంటానా? సంఘ కార్యాల్లో నా వంతుగా నేను పాత్ర పోషిస్తానా, లేకపోతే వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారో నేను కేవలం నిద్రావస్థలో ఉంటానా? ఏమంటారు? నిద్రావస్థను ఇంగ్లీష్ లో స్లీపింగ్ మోడేనా? ఏ కదలిక లేకుండా ఉంటాను, నిర్జీవంగా ఉండిపోతాను? కాదండి, అలాంటి ప్రోత్సాహకరమైన కార్యాలు నా కళ్ళ ముందు జరుగుతూ ఉంటే 10 మంది ఆ కార్యాల్లో వాళ్ళ వంతుగా పాలు పొందుతూ ఉంటే నా యాక్టివ్ పార్ట్ ఏదో నేను నా వంతుగా చేస్తానండి అనే భావంతో ఉంటాము. ఒకవేళ అలాగే అయితే దేవుడు హస్తం మనకి తోడండి. అది ఆ సంఘంలో ఉండవసరం లేదు, ఎక్కడ నుండి కూడా ఉండొచ్చు. నేను అలాగే ఉంటానండి అంటే అదేదో ఇక్కడే ఉండు. దేవుని హస్తం మనకు కూడా ఏమైంది? తోడైంది. మనం గమనిస్తే 13వ అధ్యాయానికి వచ్చేద్దాం. సో అక్కడ కొన్ని 5 పేర్లు ఉన్నాయండి. నా సమయాన్ని బట్టి నేను వెళ్తున్నాను. 5 పేర్లు ఉన్నాయి వీరు చదివితే. బర్నబా, నెగర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండ్రి. ఎన్ని పేర్లు ఉన్నాయి? 5 పేర్లు ఉన్నాయి. 5 ఉన్నారు.
ఈ ఐదుగురిలో ఒకరు బర్నబా. ఈయన యెరూషలేము నుంచి వచ్చాడు. కానీ ఊరు ఆయనది కుప్ర. ఈయన యొక్క విషయం ఏంటంటే చాలా మంది చరస్థిరాస్తులు అమ్మేస్తూ అందరికి ఇస్తున్నప్పుడు టైంలో ఈయనకి భూమి ఉంది. ఈ భూమి అమ్మి ఇచ్చిన వాడు ఈయన ఒకప్పుడు. ఎవరండి? బర్నబా. ఈయన ఒక లేవీయుడు. లేవీయుడు అంటే యాజకత్వం జరిగించాడు. యాజకులకి ఏముండదు? పాత నిబంధనలో యాజకులకి ఏముండదు. మరి ఈయనకి ఎలా వచ్చింది? ఓకే. బబులోను యూదులు చెరకెళ్ళిన తర్వాత, చెదిరిపోయిన తర్వాత యూదులు చాలా రకాలుగా వారు ఆస్తులు సంపాదించి వేరు వేరు దేశాల్లో నివసించడం జరిగింది. అందుకే యెరూషలేము సంఘం స్థాపించేటప్పుడు ఈ పెంతెకొస్తు దినాన్ని ఎన్ని దేశాల నుంచి వచ్చారు? 17 దేశాల నుంచి వచ్చారు. చాలా అని మాత్రం ఎవరాలు? 17 దేశాల నుంచి వచ్చారు. సో ఇప్పుడు ఈ బర్నబా అనే అతను ఇక్కడే ఉన్నాడు. అంటే ఈయన ఒక మాటలో ట్యాగ్‌లో చెప్పాలంటే గొప్ప ధనవంతుడు అనొచ్చా? ఓకే. తర్వాత ఇంకొకరు ఎవరు? ఆ! నిగేర్ అనబడిన సిమియోను. సిమియోను పేరు. ఆయనకి ఉన్న ట్యాగ్ ఏంటి? నిగేర్ అంటే నలుపు అని అర్థం. నలుపు. ఆ! మనం అంటాం కదా! ఎక్కువగా నలుపు ఉన్న ఏ దేశం వస్తుంది? నైజీరియా. నెక్స్ట్ ఆఫ్రికా, కెన్యా. వాళ్ళు ఒకలాగా పిలుస్తారు. ఈ పేరుతోనే నాతోనే పిలుస్తారు. నిగ్రోస్. నిగ్రోస్ అంటారు కదా! ఎవరు ఎలాగుంటారు? అలాంటి జాతీయగా పేరు పొందినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయన పిలిచడం ఎలా పిలుస్తున్నారు? నిగేర్ అనబడిన సిమియోను. అలాగే పిలుస్తున్నారు. ఓకే. మూడో వ్యక్తి కురేనీయుడైన లూకియా. ఈ కురేన్ అనే ప్రాంతం కూడా ఆఫ్రికా సంబంధించిన ప్రాంతమే. అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక ఆయన ఇక్కడ సంఘ సభ్యుడయ్యాడు. ఇంకొకరెవరు? చతుర్థాధిపతి అయిన హేరోద్‌తో కూడా పెంచబడిన మనయను. ఈయన హేరోద్ అంటే రాజు. రాజవంశంలో ఉన్నవాడు. రాజవంశానికి చెందినవాడు. రాజకీయ సంబంధమైనటువంటి సంబంధాలు కలిగిన వాడు కూడా ఏమై ఉన్నాడు? అక్కడ సభ్యుడై ఉన్నాడు. ఒక బోధకుడిగా ఉన్నాడు. లేదా ఒక ప్రవక్తగా ఉన్నాడు. తర్వాత ఇంకెవరున్నారు? ఒకప్పుడు హింసకుడు ఈయన. ఒకప్పుడు దోషకుడు, క్రైస్తవుల్ని హింసించిన వాడు. అలాంటి ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? దేవుని బిడ్డ. ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు చెప్పారంటే అక్కడున్న సంఘములో వేరు వేరు జాతులు, వేరు వేరు రంగులు, వేరు వేరు స్థాయి, వేరు వేరు వర్ణాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందరూ కలిసి ఒక సంఘంలో ఉన్నారు. అంతేనా కదా? ఎందుకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ దేవుడు ఇవ్వాలి మనకి? అంత్యోకయలో సంఘం ఉంది. ఒక 5గురు బోధకులు ఉన్నారు అని ఒక మాటలో చేర్చవచ్చు కదా! ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఎవరున్నారో తెలియాలి. ఆ సంఘంలో ఎవరెవరు ఉన్నారో తెలియాలి. ఆళ్ళందరూ కలిసి ఏం పని చేస్తున్నారో తెలియాలి. కలిసి. అంటే ఈ రోజు నేను చెప్పే రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏంటి? మనకు ప్రోత్సాహం ఏంటి? సంఘము. రెండో పాయింట్ అంటే తోటి సంఘస్థులే మనకు ప్రోత్సాహం ఉంది. దేవుని పనిలో, సువార్త పనిలో ఎవరు మనకు ప్రోత్సాహకులు? ఎప్పుడంటే అక్కడ రాసుకోండి పక్కన. ఎప్పుడంటే వారితో జత కలిసినప్పుడు. ఎప్పుడు ప్రోత్సాహం ఉంటది మనకి? వారితో మనం ఏం కలవాలి? నేను వారితో అని ఎందుకనంటే వారు మనతో కలిసినప్పుడు కాదు. మనందరమే అదే బాధ. ఆళ్ళు నన్ను కలరండి. వాళ్ళు నాతో కలవరండి. బాలెప్పుడు ఆళ్ళ కోర్ట్‌లో ఉంటది. తప్పంతా ఎప్పుడు వాళ్ళ దాంట్లో చెప్తాం. వాళ్ళ మీదే చెప్తాం. వాళ్ళు మమ్మల్ని చూడరండి. వాళ్ళు మమ్మల్ని అంత కలివిడిగా పలకరించరండి. మాతో అంత కలివిడిగా ఉండరండి. వాళ్ళంతా వేరే వింగ్ అండి. వింగ్ అంటే వింగ్ అంటే రెక్క అంటారు. ఇంగ్లీష్‌లో వింగ్ అని రెక్క అంటారు తెలుగులో. రెక్క అంటే ఆళ్ళందరూ ఒక గ్రూప్ అండి. ఆళ్ళంతా ఒక జట్టు అండి. సో ఇప్పుడు దేవుని సువార్త పని జరగాలి అంటే అది మరింత విరివిగా జరగాలి అంటే ఇక్కడ మనం ఉన్నటువంటి సంఘములో మనం ఎవరైతే ఉన్నామో వారితో ఏం కట్టాలి? జత కట్టాలి. పని జరగాలంటే ఏం కట్టాలి? అది ఎవరెవరితో కట్టాలంటే ఇగో ఇక్కడ డిఫరెంట్ మనుషులు ఉంటారు. వేరే వేరే మనస్తత్వాలు ఉంటాయి. వేరే వేరే స్వభావాలు ఉంటాయి. అసలు సంఘం అనేటువంటి కుటుంబంలోనే ఒక రకమైనటువంటి వ్యక్తిత్వాలు, ఒక రకమైనటువంటి జాతులు, ఒక రకమైనటువంటి రంగులు, ఒక రకమైనటువంటి స్థాయి కలిగిన వారు మాత్రం ఉండరు. కానీ కలిస్తే అక్కడ ఎవరి పని జరుగుతది? దేవుడు ఆ సంఘాన్ని అభివృద్ధి పరచడానికి గల మరొక కారణం ఏంటంటే వారు కలిసి పని చేస్తున్నారు. ఈరోజు దేవుని పని చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నీతో ఒకరు కలవలేకపోవడం, నువ్వు ఒకరితో కలవలేకపోవడం. కనీసం కలిసి వారం మధ్యలో కూర్చొని ఒక ప్రార్థన కూడా చేయలేకపోతున్నాం.
నలుగురం కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుందాం పలానా టైంలో, వారం మధ్యలో అని ఇతరులతో మనం కలుపుకోలేకపోతున్నాం. కలిసి ఆ రకమైన పని చేయలేకపోతున్నాం. మరి ఏం అభివృద్ధి కావాలి? సంఘము క్షేమాభివృద్ధి కావాలి. కుటుంబము ఆర్థిక అభివృద్ధి కావాలి. మన సమస్యలు పరిష్కరించబడాలి. ఇలాగ మనం చాలా ఆశిస్తాం. కానీ దేవుని హస్తం మనకు తోడై ఉండాలంటే, దేవుడి కార్యసిద్ధి కలుగు చేయాలంటే మనం ఏం చేయాలి? కలవాలి కదా! ఎప్పుడు నెపం అవతల మీద మరి వేస్తే మనము ఈ పని చేయట్లేదు, ఆ పని చేయట్లేదు అనడం కాకుండా, మనం ఎందుకు ఈ ఆలోచనలు చేయలేకపోతున్నాం? ఇక్కడ ఈ యొక్క వ్యక్తుల యొక్క పేర్ల యొక్క ముందున ఎందుకు దేవుడు అలా రాయించాడు అనేది ఆలోచన చేస్తే, వారు కలిసి దేవుణ్ణి సేవిస్తున్నారు. కలిసి అనే దగ్గరే వారు జత కట్టారు. ఎవరికైనా బాగోలేదంటే కలిసెళ్లి ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎవరు నన్ను అడగలేదండి అంటాం. లేకపోతే ఎవరు నన్ను పిలలేదంటాం. ఆ పనేదో మనమే చేద్దాం. ప్రార్థన చేద్దాం. లేదా ఎవరైనా వెనకబడుతుంటే లేకపోతే రావడం మానేస్తుంటే వాళ్ళని ప్రోత్సహిద్దాం. ఎందుకు ఈ మాటలన్నీ మీకు జ్ఞాపకం చేస్తానంటే, మనము దేవుని పని చేశామా లేదా అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఆ పని చేయకపోవడానికి కారణం ఇదండి అని మనం ఒక సమస్యను తీసుకొస్తాం. ఆ సమస్యకి కారణం మనమేనని ఈరోజు మీకు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దాన్ని పరిష్కరించుకోవాలంటే మనమే ముందడుగు వేయాలి. ప్రసంగి గ్రంథంలో ఉంటది. 2 పేట అదేంటంటారు? ఒక పేట తాడు త్వరగా తెగిపోయిను. 3 పేటల తాడు తెగిపోతుంది. అక్కడ కలిసి పని చేయడంలో ఉన్న ప్రోత్సాహకమైనటువంటి మాట అక్కడ ప్రసంగి గ్రంథంలో దేవుడు రాయించడం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏమై ఉన్నారట? కలిసి పని చేస్తున్నారు. ఒక వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. యేసు ప్రభు శిలువలో ఎందుకు మరణించాడు? యేసు ప్రభు వారు శిలువలో ఎందుకు మరణించాడు? ప్రశ్న, సమాధానం. మన అందరి పాపాలకు. ఇంకో మాట ఉంది, ఇంకొక ఆన్సర్ ఉంది, చూద్దాం. 14వ వచనం. ఎవరు? యేసుక్రీస్తు మనకేమై ఉన్నాడట? సమాధానమై ఉన్నాడట. ఎవరికో మధ్యన ఎటుంటది? ఎవరొకరి మధ్య ఏముండొచ్చు? ఆ ద్వేషమును అనగా మధ్య గోడ పడగొట్టి, ద్వేషము మధ్య గోడ పడగొట్టి మన ఉభయములను ఏం చేశాడు? ఏకము చేస్తును. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన, యేసు ప్రభు సిలువ వేయడం వలన ఆ ద్వేషమును సంహరించి, ఆ ద్వేషమును ఏం చేశాట? సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచాలని ఇలాగూ చేస్తును కనుక ఆయనే మనకేమై ఉన్నాడు. కానీ ఇంకా మన మధ్య ఎందుకు వేరే వేరే మనస్తత్వాలు? యేసు ప్రభు సిలువ వేయబడింది ఎందుకు? మన మధ్య ఏం పడగొట్టడానికి? గోడ పడగొట్ట. మన మధ్య ఏం సంహరించడానికి? ద్వేషాన్ని సంహరించి. వాళ్ళు వేరు మనం వేరని గాని, వాళ్ళ ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరని గాని అంటే ఇక్కడ సంఘం అని పిలుచుకోవడానికే మనం అర్హులమి కాదండి. ఏకభావము, ఏక తాత్పర్యము, ఏక స్వభావము, ఏక మనస్సు కలిసి ఉంటేనే దేవుని పని జరుగుతుంది. కలిసి చేస్తేనే దేవుని పని అభివృద్ధి జరుగుతుంది. కనుక ఇక్కడ దేవుని పనికి నాకు ప్రోత్సాహం లేదు అనడానికి కారణం ఏంటంటే, మన ఇతరులతో కలిసి ఏ పని చేయలేకపోతున్నాం. సువార్తకి వెళ్ళలేకపోతున్నాం కలిసి, ఎవరిని చూడడానికి వెళ్ళలేకపోతున్నాం కలిసి. నేను ఈ మాటలు చెప్పేటప్పుడు చాలా సార్లు చెప్తాను. ఏమనంటే, అన్ని సంఘాలని మనం ఎలా కలుపుకుంటామండి? అన్ని 6 సంఘాల కోసం ఎప్పుడు ఆలోచించకండి. ముందు నేనున్న స్థానిక సంఘం, ఆ స్థానిక సంఘంలో ఉన్న అవసరాలు, ఎవరికి బాగోలేదు, ఎవరు వెనకబడ్డారు, ఎవరికి దేవుని పని చెప్పాలి, ఎవరిని కలిసి ప్రార్థన చేయాలి, ఇక్కడ గురించి ఆలోచించాలి. ఒకవేళ ఒప్పుకుంటే మిగతా దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తప్పేం కాదు. కానీ ఈ రోజున స్థానికంగానే మనం ఎవరమో ఆలోచన చేయట్లేదు. ఆ మధ్య బాగులేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. రామాపురం నుంచే హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పాం. ఇలా బాగోలేదని చెప్పాం. మరి రామాపురం నుంచే ఎంతమంది వెళ్ళాం? ఎంతమందిని దర్శించాం? 2-2 కలిసి మాట్లాడుకొని ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే ఈ రోజున దేవుని పని నేను చేయట్లేదు అని ఎందుకు ఆక్షేపణ చేయబడుతుందంటే, ఒక సేవకుల్లాగా పూర్తిగా పని అంతా ఇదే చేస్తూ ఏ పని చేయకుండా నీవు చేస్తేనే సువార్త అనేటువంటి భావం ఇక్కడ లేదు. మనం ఏ పని చేసినా
మనం ఏ కార్యక్రమాలు చేసినా, మనం ఏ వ్యవహారాల్లో ఉన్నా, మనం ఉన్న స్థానిక సంఘంలో మనం చేయగలిగే పని ఏదైతే ఉందో అది మనం చేయాల్సిన అవసరత మన మీద ఉంది. కనుక మనం ఇప్పటి వరకు చేసుంటే దేవుడు మరింత ప్రోత్సాహకానికి ఈ మాటలు చెప్తున్నాడు. ఒకవేళ చేయకపోతే చెయ్యాలని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. ఎందుకంటే మనం సంవత్సరపు ఆఖరి దినాల్లో ఉన్నాం. అసలు అంత్య దినాల్లోనే మనం ఉన్నాం. నేడో రేపో ఎప్పుడో దేవుని రాకడ తెలీదు. కానీ చేయగలిగిన పని, చేయవలసిన పని ఎంతో ఉందని ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఒకటే ఉంది. దేవుడు సంఘాన్ని కలిసి, మెలిసి జీవించున్నాడు. అసలు సంఘాన్ని దేనితో పోల్చాడు? శరీరంతో పోల్చడానికి కూడా ఒక అర్థం చెప్పానప్పుడు. దేనికి? ఆ! ఐక్యత. శరీరంతో పోల్చడానికి గల కారణం ఏంటి? ఐక్యత. ఎవరి మధ్య ఐక్యత ఉంటది శరీరంలో? అవయవాల మధ్య ఉన్న ఐక్యత. ఆ బాండింగ్ అర్థం కావడానికి. ప్రతి అవయవం మరొక అవయవానికి ఏం చేస్తది? సహకరిస్తది. కనుక అవయవాలన్నీ వేరు వేరు. చెయ్యి వేరు, కాలు వేరు, ముక్కు వేరు, కళ్ళు వేరు. వేరు వేరైనా సహకరిస్తాయి. సంఘంలో మనం వేరు వేరు. వేరు వేరు మనస్తత్వాల నుంచి వచ్చాం. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చాం. వేరు వేరు జాతులుగా వచ్చాం. వేరు వేరు రంగులు కలిగిన వారు. వేరు వేరు స్థాయిలో ఉన్నాం. ఒకరు పేదవారుగా ఉంటారు. ఒకరు ధనికులుగా ఉంటారు. కానీ అందరూ కలిసి చేసేదే దేవుని పని. ఆత్మలకి సువార్త చెప్పడం, వెనకబడుతున్న ఆత్మల్ని ప్రోత్సహించి దేవుని వైపుకి నడిపించడం, సంఘ అవసరాల్లో సంఘ క్షేమాభివృద్ధికి మనం పాటుపడ్డాం. కనుక 5 వ్యక్తులు ఉన్నారు కదా అక్కడ. 5 ఏమై ఉన్నారు? కలిసి ఉన్నారు. కనుక వారి మధ్య ఏమైనా ద్వేషాలు, భేదాలు ఏమీ లేవు. దేవుడు అన్ని సమాధానపరిచి అందరినీ ఏం చేశాడు? ఒక్క శరీరముగా, ఒక్క ఆత్మగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అలా ఉండాలని దేవుడు ఇక్కడ మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక పదం ఉంది. ఆ పదానికి అర్థం చెప్పండి. ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 1:27 1:27 అప్పుడు చదవండి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను ఎవరొచ్చి? నేను అంటే అక్కడ పౌలు గారు కదా రాస్తున్నారు. కాబట్టి పౌలు గారే. ఎవరిని? ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులు. ఎవరినండి? ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులు. ఓకే. నేను వచ్చి చూసినను, చూడకపోయినను మీరు ఏమి బెదిరిపోక, భయపడకుండా అక్కడే ఉంది. సువార్త విశ్వాస పక్షాన మనం ఏం చేయాలి? పోరాటం చేయాలంటే ఎలాగుండాలి? మనమందరము ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షాన పోరాడుచు ఏం గలవారే? ఏక మనస్సు గలవారే వినులాగన, అంటే క్రీస్తు సువార్తకి తగినట్లుగా ప్రవర్తించడం అంటే ఏంటి అంటే, సువార్త విశ్వాస పక్షాన మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే ఏముండాలి మనలో? ఏక భావము, ఏక మనసు. అంటే కలిసి లేకపోతే, ఇతరుని కలుసుకోలేకపోతే, ఇతరుల్ని కలుపుకోలేకపోతే దేవుని పనిలో ప్రోత్సాహం ఉండదు. నీకు ప్రోత్సాహం లేకపోవడానికి కారణం అదే. నా పనిలో నిరుత్సాహం వస్తుందంటే, నేను ఎవరికి వాక్యాలు చెప్పినా, లేకపోతే ఎవరిని దేవుని దగ్గరికి రండి, ఇలాగ మానేయకండి అని చెప్తూ ఉన్నా, నాకెందుకో కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదంటే, అది నువ్వు ఓన్‌గా లేకపోతే ఒంటిగా నువ్వేదో చేస్తున్నావు తప్ప, ఎవరితోనూ కలిసి ఇది దేవుని పని మనం కలిసి చేద్దాం అనే ఒక అట్మాస్ఫియర్, ఆ వాతావరణం మనలో లేదు. అందుకే ఆ పనిలో ఫలభరితం అనిపించట్లేదు. మనస్తృప్తి కలగట్లేదు. ఏదో సామెత ఉంది లోకంలో. ఎవరిది వారే ఆ! ఎవరిది వాళ్ళదే యమునా తీరం. వస్తాం. కనుక ఈ రోజున దేవుడు ఉద్దేశించింది అది కాదు. మనం దేవుని పనిలో ప్రోత్సాహకరంగా ఉండడం కోసం ఈ మాటలు చెప్తున్నాను. ప్రోత్సాహం ఉంది అని చెప్పడానికి ఈ మాటలు మీకు జ్ఞాపకము చేస్తున్నాను. విశ్వాస పక్షాన మనం ఏం చేయాలట? విశ్వాస పక్షాన పోరాటం చేయాలి. మీకు ఒక ఉదాహరణ చెప్పి దానికి అర్థం చెప్తాను. ఏంటంటే, ఒక సమస్య ఉంది. స్టేషన్‌కి వెళ్తున్నారు ఆళ్ళు. ఎవరో వాళ్ళు వెళుతూ ఎవరిలోకళ్ళు వెనకాల తీసుకెళ్తుంటారు. ఎవరినైనా రమ్మంటారు. ఈ వెనకాల వెళ్ళినోళ్ళు అందరూ ఎవరు? వాళ్ళ పక్షాన నిలబడ్డారు. వాళ్ళు ఏదైతే సమస్య చెప్పారో ఆ సమస్య వాస్తవం అండి. దానికి మేమందరము సమ్మతిస్తున్నాం. అంతే కదా! ఈ వెనకాల వచ్చే పక్షాన వచ్చేవారు ఎవరు అంటే ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు సువార్త విశ్వాస పక్షాన మనం ఏం చేయాలి? ఇప్పుడు పోరాటం దేనికి? ఈ పాపపు సమస్యలో ఉన్నారో వాళ్ళు పాపాల నుంచి బయటికి తీసుకురావాలి. దానికి మనం వెళ్లి చెప్తున్నాం. దాని వెనకాల ఎవరో ఒకరు మనం నిలబడితే చాలు. కార్యక్రమం దగ్గరికి వచ్చి మీరు నిలబడితే చాలండి. మీరు అందులో మీరేమై ఉన్నారు? పాలువారు.
ఒక ముసలావిడ ఉంది. ఏం చెప్తది? ఏమి చెప్పవసర ఆవిడ బైబిల్ పట్టుకొని ఆవిడ వీధంటే వచ్చి నడుచుకుంటూ వచ్చి అక్కడ జరుగుతున్న కార్యక్రమం దగ్గర కూర్చుంటే చాలు. అంతే. వాళ్ళు విశ్వాస పక్షాన పోరాటంలో ఏమయ్యారు? నిలబడ్డారు. ఇక్కడ దేవుని పని అంటే నా పని ఏముంటదండి అంటే అక్కడికొచ్చి నేనేం చేస్తానండి? నేను రాళ్ళు మోయమనరు, అప్పలు మోయమనరు. నిలబడాలంతే. ఆ పనికి మేము ప్రోత్సాహము, మేము సపోర్ట్. ఇది లేకపోతే ఇంకక్కడ నిరుత్సాహం తప్ప ఏముంటది? కనుక నువ్వు కలిసేదేమిటండి? నేను కలిసేదేంటంటే ఏమి లేదు. నువ్వు నిలబడ్డావు. విశ్వాస పక్షాన, సువార్త విశ్వాస పక్షాన మనం ఏమేం చేసాం? నిలబడ్డాం అంతే. అందరూ ఒక్క భావంతో ఏం కలిగిన వారే? ఏక మనస్సు గలవారు. ప్రియమైనారా, ఇక్కడ అదే మాటను మనం పదే పదే చూస్తున్నాం. ఎక్కడున్న సంఘం? అంత్యోక్య. ఎంతమంది ఉన్నారు అక్కడ? బోధకులుగా, సేవకులుగా కొంతమంది పేర్లు ఉన్నాయి. ఆ ఐదుగురు ఏమేం కలిగిన వారు? వేరు వేరు. కనుక ద్వేషాలు లేకుండా సమాధానంతో బ్రతకడమే సువార్తకు ప్రోత్సాహము. అది మనలో ఉండాలని నేను తెలియజేస్తున్నాను. మూడో విషయం ఒకటేం చెప్పాను? సంఘమే మనకు ప్రోత్సాహం. రెండోది ఏంటి? తోటి సంఘస్థులే మనకెవరు? ప్రోత్సాహకులు. ఏముంటే వారితో కలిసి ఉంటే. ఎవరు? మనవా వాళ్ళ? వాళ్ళదే తప్పు కదా. ఎవరు కలిసి ఉండాలి? కలిసి ఎవరు రావాలి? ఓకే, అది ముందడుగు మందే ఉండాలి. నెక్స్ట్ మూడవది శ్రావ దృక్పథంతో ఉన్నవారిని దేవుడు పిలుస్తాడు. ఎవరిని పిలుస్తాడు? సేవా దృక్పథంతో ఉన్నవారిని దేవుడు పిలుస్తాడు. సేవా దృక్పథంతో ఉన్నవారినే దేవుడు పిలుస్తాడు. సేవా దృక్పథం, సేవ చేయాలనే నిబద్ధత ఉన్నవారిని దేవుడు పిలుస్తాడు. అంటే ఎందుకో చెప్తాను. ఒకసారి మళ్ళీ ఆ సంఘం దగ్గరికి వెళ్దాం. ఏ సంఘం దగ్గర? అంత్యోక్య ఊరు సంఘం. ఎన్నో అధ్యాయం? వెళ్దాం పదండి. అక్కడ ఓ మాట ఉంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? సువార్త చెప్పడానికి వేరే ఊరు వెళ్ళారని చెప్పాను కదా. అది ఎలా జరిగిందో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 13 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ప్రభువుని సేవిస్తుంది వారు అంటే ఎవరు? ఐదుగురేనా? మొత్తం అందరూ కలిసి, వీళ్ళు వాళ్ళు కలిసి ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయొచ్చు ఉండగా. ఉపవాసం ఉంటున్నారంటే ఒక మంచి పని కోసం వాళ్ళు ఏదో ప్రత్యేకించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. చేయొచ్చు ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడింది. ఏమని? నేను పౌల్ని బర్నబాని ఓ పని కొరకు పిలుచుకున్నాను. ఆ పనికి మీరు వాళ్ళు ఏం చేయండి? ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో చెప్పాడు? అంత్యోక్య సంఘంతో చెప్పాడు. ఎవరితోటే? అంతే. చూడండి, అక్కడ ఒక మాట పరిశుద్ధాత్ముడు అన్నట్టున్నాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి. నేను ఇలా చెప్తాను, అది ఉందో లేదు చూడండి. ఓ అంత్యోక్య సంఘమా, మీ దగ్గర కొంతమంది ఉన్నారు కదా, అందులో ఇద్దరేమో ఖాళీగా ఉన్నారు కదా, ఏ పని చేయట్లేదు కదా, వాళ్ళు అలా ఖాళీగా ఉంచే బదులు వాళ్ళని ఇలా పంపించండి అని అన్నట్టుంది. అలా లేదా? ఖాళీగా లేరు వాళ్ళు. ఏం చేస్తుంటారు అక్కడ? వాళ్ళకే మళ్ళీ ఎవరికి అప్పు చెప్తారు? దేవుడు పిలుపు ఎవరికి వస్తుంది ఇప్పుడు? సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళకే దేవుని పని చేసే అవకాశం వస్తుంది. వాళ్ళు ఖాళీగా లేరు, అక్కడ పని చేస్తూనే ఉన్నారు. అయితే నేను మరొక పని కొరకు వాడిని ఏం చేస్తాను? పంపిస్తాను. ఇప్పుడు ఒకటి ఉండదు చూస్తాను, దేవుని పని చేయలేదంటే ఎవరు పిలిచారండి మమ్మల్ని? మాకేమైనా చెప్పారా? వస్తుంది కదా మాట. ఎవరిని పిలుస్తారండి? చెప్పండి. ఇప్పుడు చేసేవాళ్ళు ఏ ఏ చెట్టుకి రాయిలు? ఏ చెట్టుకి రాయిలు? కాసే చెట్టుకే. పనిచేసే వారిని ఒక భరోసా ఉంటది, వాళ్ళ మీద ఒక నమ్మకం వస్తుంది, వాళ్ళ మీద ఒక ధైర్యం వస్తుంది. వీళ్ళు చెప్తే ఆ పని చేశారు కాబట్టి ఈ పని ఏంది చేయగలరు, అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇక్కడికి కూడా వెళ్ళగలరు. కనుక ప్రతిసారి మనం సాకు చెప్పి వెనకబడే వారికి మళ్ళీ మళ్ళీ ఎలా? ఇప్పుడు పిలుపు అనేది దేవుని దగ్గర నుంచి వచ్చిన, దేవుడు మనుషుల ద్వారా ఇచ్చిన. దేవుడే రాత్రి పిలుస్తాడండి, అమ్మ రేపు ఉదయం ఇలాగ వెళ్ళాను. ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా. నీ వాక్యం చదువుతున్నప్పుడు నీకు అనిపించవచ్చు, ఈ రోజు నువ్వు కూర్చున్నా ఇక్కడ ఎవరో నీకు కనిపించలేదు, నీకు సోమవారం అనిపించవచ్చు, నిన్న ఆవిడ కనిపించలేదు కదా, బహుశా ఎందుకు కనిపించలేదు, ఒకవేళ ఆవిడకి ఏమై ఉంటది అని నీకు అనిపించి నువ్వే వెళ్ళాలి.
అది ఎవరి పిలుపని? దేవుని పిలుపు. ఎవరు ఎళ్తారు అలాగే ఎవరు ప్రేరేపించబడతారు? ఇలాగ ఆలోచించే వాళ్ళే ప్రేరేపించబడ ఆలోచించే వాళ్ళు ఎవరంటే ఏ దృక్పథం కలిగిన వారు. సేవా దృక్పథం కలిగిన వారినే దేవుడు పిలుస్తాడు. వాళ్ళు పనిలో ఉన్నా ఎళ్తారు. పని కట్టుకొని ఎళ్తారు. పని పని ఖాళీ చూసుకొని ఎళ్తారు. ఈరోజు భూమి మీద పని చేసే వాళ్ళు ఎవరైనా సరే, దైవికమైన పనులు చేసేవారు ఎవరైనా ఖాళీగా ఉన్నవాళ్ళు కాదు. ప్రార్థనకొచ్చిన వాళ్ళందరికీ ఏ పనులు లేవు, ఖాళీగా ఉన్నారు, ప్రార్థనకొచ్చారనుకుంటున్నామేమో. ఆళ్ళేం ఖాళీగా ఉన్నవాళ్ళు కాదు. ఖాళీ చేసుకొనొస్తారు. అక్కడ ఒక కుటుంబం వారిని ప్రోత్సహించాలి. అక్కడ దైవికమైన పని అక్కడ నేను ఉండాలి. అటెండ్ అవ్వడం వల్ల. అక్కడ ఆ వీధిలో అందరూ కూర్చొని పాటలు పాడితే ఆళ్ళందరికి ఇనపడితే ప్రభువు యొక్క ప్రేరణ ఎవరికైనా రావచ్చు. నేను కూడా అందులో నేనుండాలి. ఇది ఎవరు కలుగ చేసుకునేదంటే మనలో మనం కలుగ చేసుకుందాం. ఆ ఆలోచన, పిలుపు ఎలాగొస్తదంటే నాకే దృక్పథం ఉండాలి. పనిలో ఉండాలని దృక్పథం. దేవుడు వారినే పిలుచుకుంటాడు. కొన్నిసార్లు మనం అనుకుంటామండి. కానీ మన మనస్తత్వాన్ని దేవుడు ఎరుగుతాడు. నువ్వు ఎస్కేపింగ్ ధోరణిలో ఉన్నావని. ఎస్కేపింగ్ అంటే తప్పించుకునే ధోరణిలో ఉన్నావు. ఏదో ఒక సాకు చెప్పి, ఏదో వంక చెప్పి, అవ్వదని, కుదరదని, ఇప్పుడు అవ్వదని, ఇలాగ అవ్వదని, ఇలాగ సంవత్సరం పొడుగునా అవ్వదు, కుదరదు, అవ్వదు, కుదరదంటేనే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నీ ప్రతిఫలాలేవి? ఒక అవయవంగా నీ పనేది? ఒక క్రైస్తవునిగా నీ యొక్క సాక్ష్యం ఏది? మనం ప్రార్థిస్తాం, నాకు దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలని. కానీ దేవుని పనిలో మాత్రం మనం లేము అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆక్షేపణ చేస్తున్నాడు. కనుక ఒకసారి ఆలోచించండి. అక్కడ వారు ప్రభువును సేవించుచు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ వారు దైవికమైన పనిలో ఉంటుండగా దేవుడు వారికి పిలిపిచ్చాడు. ఇదిగో వాళ్ళిద్దరిని నా పని కొరకు, నేను పిలిచిన పని కొరకు ఏం చేయండి? ఎంత గొప్ప విషయం చూడండి. కనుక ఈరోజు నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచన చేయాలి. సేవా దృక్పథం లేకపోతే దేవుని పనికి సాధనంగా మనం ఏం చేయబడలేం? వాడబడలేం. ఒక మాట మనం చదువుదాం. దేవుని పనికి ఒక గ్యారంటీ ఉందండి. దేవుని పని చేస్తే ఒక గ్యారంటీ ఉంది. ఏంటా గ్యారంటీ? 1 కొరింథీ పత్రిక 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. ఇది గ్యారంటీ. దేవుడు హామీ ఏంటంటే నువ్వు నా పని మీద గాని ప్రయాస పడితే అదేం కాదు. అబ్బా, ఈ యొక్క హామీ నీకుంటే ఆయన పని చేయడానికి ఏంటి అనక ఖాళీ లేదు, ఇప్పుడు కుదరదు, అస్సలు అవ్వదు, ఈ సాకులు ఎందుకు వస్తున్నాయి నీకు? ఏముంది ఇక్కడ? హామీ ఉంది. ఎవరిచ్చిన హామీ? దేవుడు ఎంత హామీ ఇస్తుంటే మనం ఎందుకు అలా వెనకబడతాం? నమ్మకం లేదు మనకి. మనం ఒక పని ముగించుకొని, కొంచెం త్వరగా ముగించుకొని దైవికమైన పనికి వెళ్తే మనకి ఏదో వస్తుందనే నమ్మకం లేదు. దేవుడు ఏదో రకంగా మనల్ని దీవిస్తాడనే నమ్మకం లేదు. అందుకే ఆ పనులు మనం చేయడానికి మనసు ఏ దృక్పథం లేదు. సేవా దృక్పథం. ప్రయాస, వెళ్ళడం ప్రయాస నిజంగానే. ఒక పని ముగించుకొని ఆ పనికి వెళ్ళడం అంటే నిజంగా అదేంటి ప్రయాస. అయిపోదు, అంత ఈజీ కాదు. ఇది చేసుకొని అది అక్కడికి వెళ్ళాలంటే ఈజీ కాదు. కానీ అది ప్రయాస. ప్రభు కోసం పడితే ఆ ప్రయాసకేముంది? ప్రతిభ. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. నేనిచ్చే గ్యారంటీ కాదు అది. నేనిచ్చే వారంటీ కాదు అది. నన్ను అడగడానికి ఏంటి మీరు మొన్న గ్యారంటీగా చెప్పారు కదా, మరి ఆ గ్యారంటీ ఏదైనా నన్ను అడిగితే నేను ఇచ్చేది కాదు. ఎవరిచ్చింది? మరి నువ్వు దేవుణ్ణి నమ్మితే, ఆయన మాటను నమ్మితే ఈ పనిలో ఉండడానికి ఎందుకు నిరుత్సాహపడతావు? ఈ మాటే మనకు ప్రోత్సాహం. ఈరోజు నన్ను ఎవరు ఎంకరేజ్ చేస్తారంటే ఇగో ఈ పదాలే నన్ను ఎంకరేజ్ చేస్తాయి. ఆయన వాగ్దానాలే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఆయన ఒక ప్రామిస్ గా చెప్తున్నాడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు అని ఎరిగి అని తెలుసుకొని ఏం చేయాలి? స్థిరులను కదలని వారును ప్రభువు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఏమై ఉండండి? ఆసక్తి. ఎక్కడి నుంచి వస్తుంది ఆసక్తి అంటే నమ్మకంలోంచి వస్తుంది. దేవుని ప్రామిస్ని నమ్మితే, దేవుని హామీని నమ్మితే నీకు ఒక ఆసక్తి వస్తుంది. ఆసక్తే నిన్ను దేవుని పని చేస్తుంది. కానీ ఇన్ని పనులు ఉన్నాయి, ఎలా వచ్చావంటే చేసుకొని వచ్చావు. ఎందుకంటే దాని మీద మనకేముంది? ఆసక్తి. మనకున్న ఆసక్తి వేరు. ఆ ఆసక్తితోటి ఆ పనులకి మన పనులన్నీ అయిపోతాయి, తొందరగా అయిపోతాయి. వెళ్ళాలనుకుంటే అన్ని పనులు ముందే అయిపోతాయి. వెళ్ళకూడదు అనుకుంటే అంతే. వెళ్ళాలని మనసు లేకపోతే అక్కడే ఉండిపోతాయి.
లేదా 8 గంటలకే వంట అయిపోద్ది, బట్టలు అయిపోతాయి, ఇల్లు అన్నీ అయిపోతాయి. ఎలాగైపోయాయంటే ఎళ్ళేది అమ్మగారింటికి అయ్యుండొచ్చు. ఆళ్ళ మీద అంటే మరి ఒప్పుకోరు. మీ మీద కూడా అంటారు. ఆళ్ళ మీద కూడా అన్నారు కదా! ఏమన్నారు? ఆళ్ళకిష్టమైన పనైతే ఓపిక ఎక్కడ లేని ఓపిక వచ్చేత్తది. ఇష్టం లేకపోతే మాత్రం నీరసం వచ్చేత్తది. చెయ్యరు. ఈరోజు అంటారు. ఏ ఏం లేపోతే ఇష్టమైతే ఆ! దూరం అనిపించదు, భారం అనిపించదు. కనుక ఈ రోజున దైవికమైన పనిలో కూడా సేవా దృక్పథం లేకపోతే దేవుడు కూడా పిలవడు. నువ్వెందుకు బద్ధకస్తులు ఆయనకు అవసరం లేదు. వెనక్కి లాగేవాళ్ళు అస్సలు అవసరం లేదు. ఇలాగా పని తప్పించుకునే వాళ్ళంటే ఆయనకి అస్సలు అవసరం లేదు. కనుక ఆ అవకాశాలే దేవుడు ఇవ్వడానికి. కొన్నిసార్లు నీకు ఇస్తున్నాడా? ఇచ్చినా నువ్వు వెనకేస్తున్నావు అంటే ఒక రోజుకి ఆ అవకాశాలు కూడా నీకు ముందుకి రావు. కనుక సంవత్సరపు ఆఖరి దినాల్లో దైవికమైన పనుల కొరకు ఆసక్తి కలిగి ఉంటే నీకు తోచిన పని, నీకొచ్చిన పని ఇతరులకి దేవుని వాక్యం చెప్పడం కావచ్చు, సంఘంలో బాగులేని వారిని దర్శించడం కావచ్చు, లేకపోతే వెనకబడుతున్న వారిని ప్రోత్సహించడం కావచ్చు, లేక నీ అంతట నీవు దేవుని గురించి నేర్చుకునే సందర్భాలు కావచ్చు. ఇంకా బైబిల్ కోసం, వాక్యం కోసం తెలుసుకోవాలి నాకు ఈ బైబిల్ తరగతి, లేకపోతే ఈ కూడిక, లేకపోతే ఈ సభ, లేకపోతే ఈ యొక్క కార్యక్రమాల్లో నేను పాలు పొందాలని భావం కావచ్చు. లేకపోతే నేను మరొక సంఘానికెళ్ళి ప్రోత్సహిస్తాను. అక్కడికెళ్ళి పాటలు పాడతాను. వాళ్ళని దేవునిలో ఎంకరేజ్ చేస్తాను అనే భావం కావచ్చు. ఏదైనా సరే సేవా దృక్పథం ఉన్న వారిని దేవుడు పిలుస్తాడు. నువ్వెవరో నాకు తెలీదు. దేవుడిని ఒకసారి ప్రార్థించి అడుగు. దేవుడు నీకు ఆ పని అప్పగించడంలో ముందుంటాడు. కానీ వెనకడుగేయకూడదని ఈ మాత్రం చెప్తున్నాను. నాలుగో విషయం. ఒకటేంటి? సంఘమే ప్రోత్సాహకరమైనటువంటి గొప్ప కుటుంబం. రెండోది తోటి సంఘస్థులే మనకు ప్రోత్సాహం వారితో ఏమైనప్పుడు కలిసినప్పుడు. మూడోది సేవా దృక్పథంతో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? పిలుస్తాడు. ఆయన పిలిపే నాకు ప్రోత్సాహం. ఆయన నాకు పనిస్తుంటే, ఆయనకు అవకాశం ఇస్తుంటే నాకు ఇంకా ఎంకరేజ్ వస్తది. నేను ఇంకా చేస్తూ ఉంటాను. ఆ పిలుపులో హామీ ఉంది. ఆ పిలుపులో దేవుని యొక్క దీవెన ఉంది. ప్రభువునందు ప్రయాసం వ్యర్థం కాదు. నాలుగోది చెప్పాలిప్పుడు. నాలుగవది పిలుపుకు సమర్పణతో లోబడాలి. పనికి ప్రోత్సాహం అదేనండి. లోబడ్డమే. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని పిలిచాడు? ఒక మాటలో సంఘాన్ని పిలిచాడు. సంఘమా, ఓ సంఘమా, మీ సంఘములో ఉన్న ఇద్దరిని నా పని కొరకు పంపించండి అని సంఘానికి చెప్పాడు. ఇప్పుడు సంఘం పంపించిందంటే సంఘము దేవుని పిలుపుకి లోబడిందనే కదా. అంతే కదా. అయ్యో మేము పంపించాం, వాళ్ళిద్దరు లేకపోతే మాకు అవ్వదు, వాళ్ళిద్దరిని ఎక్కడ పంపించేస్తాం అని వాళ్ళు అనుకుంటే ఎవరు? సంఘం అంతా. సంఘానికి ఎవరిచ్చారు పిలుపు? దేవుడు ఇచ్చాడు. మరి వాళ్ళిద్దరిని పంపించండి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు పంపించడానికి, వాళ్ళిద్దరిని పంపించడానికి వాళ్ళకి ఏది అవసరమో ఎవరు పెట్టాలి? సంఘం పెట్టాలి. దాని అంతటికీ వాళ్ళు ఏమయ్యారు? సిద్ధపడ్డారు. మూడో వచనం చూడండి. అంతటా వారు 13:3 అపోస్తుల కార్యాలు. అంతటా వారు ఉపవాసం ఉండే, అంటే ఆ పని కోసం ప్రత్యేకంగా ఏమున్నారు? ఇందాక ఉన్న ఉపవాసం వేరు, ఇప్పుడున్న ఉపవాసం వేరు. మరి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి వారి మీద మాది భరోసా, మీరు వెళ్ళండి, మీకు ఏదైనా అవసరం ఉంటే ఇది పట్టుకెళ్ళండి, ఇంకా ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ వెనకాల పంపిస్తాం అన్నట్టుగా వారి మీద చేతులుంచి వారిని ఒక మాట చేరుద్దాం అక్కడ. అంటే వాక్యానికి చేర్చడం అని కాదు, పదానికి ఉన్న అర్థాన్ని చేరుస్తున్నాను. సాగనంపిరి. ఏం చేశారు? సాగనంపడం అంటే సారితో పంపిరి. సారి అంటే వాళ్ళకి అవసరమైనవన్నీ వండుకోవడానికి, పడుకోవడానికి, కప్పుకోవడానికి, రుబ్బుకోవడానికి అన్నీ ఉంటాయి కదా సారిలో. ఏముంటాయి? మంచం, ఫ్రిడ్జ్, టీవీ, పరుపు అన్నీ ఉంటాయి. గిన్నె ముంత. అంటే మీరు ఒక కుటుంబం అయ్యారు. ఆ కుటుంబంలోంచి ఒక అబ్బాయిని, ఈ కుటుంబంలోంచి ఒక అమ్మాయిని తీసి ఏం చేస్తాం? ఒక కుటుంబం చేస్తాం. కాబట్టి మగపిల్లల తాలూకు ఇల్లు ఇచ్చారు, మీరు బతకండి అని. ఆడపిల్లల తాలూకు అంతే కుటుంబాన్ని చేయడం అంటే. మీరు బతుకు మీరు బతకండి. ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే చెప్పండి. సో సాగనంపిరి అంటే ఇప్పుడు ఆ సాగనంపిరి ఎవరు సాగనంపారు? సంఘం సాగనంపారు. పిలుపుకి లోబడ్డంలో సమర్పణ ఉంది. మీరు పంపించమన్నారు, మేము పంపిస్తాం. ఓకే, వీళ్ళు పంపించేస్తారు. ఓకే, ఎవరు వెళ్ళాలి? వాళ్ళు వెళ్ళాలి కదా. వాళ్ళకి ఇప్పుడే ఉండాలి, సమర్పణ ఉండాలా? ఉండాలి కదా. కనుక వారిద్దరూ కూడా లోబడి అంతటా వారు వెళ్ళారనుందా, వెళ్ళలేదనుందా? వెళ్ళారు. అంటే వాళ్ళంతటా వాళ్ళు లోబడ్డారు.
పిలుపుకు వాళ్ళు లోబడ్డారు. లోబడితేనే అక్కడ ఏం జరుగుతది? అంతేనండి. ఏదైనా దైవికమైన పని జరగాలంటే పిలుపుకి ఏమవ్వాలి? వస్తది పిలుపు. మీరక్కడికెళ్ళండి అంటే అంతే. ఈరోజు అక్కడ ప్రారంభించడానికి ఎవరు లేరండి. మీరు ఈరోజు అక్కడికెళ్ళండి. అక్కడ పాటలు పాడడానికి ఎవరు లేరండి ఎళ్ళండంటే, అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఆవిడకేమి తెలీదమ్మా కొంచెం మీరు ముందుగా ఎళ్లి అంటే ముందుగా ఎళ్ళాల. ఆ! కనుక ఈ రోజున లోబడట్లేదు ఎవరును. లోబడట్లేదు. ఎంత లోబడట్లేదంటే, కూర్చున్న ప్లేస్‌లో కొంచెం బాలేదు ముందుకు రండమ్మా అంటే కదలరు. కూర్చున్న చోట నుంచే కదలరు. ముందుకు జరగండి, ముందుకు జరగండి, ముందుకు జరగండి. లోబడ్డం అంటే మాట నోటంట రాకమునుపే పట్టుకోవాలి. ఈరోజు ఆ ఒబీడియన్స్ లేదండి. అందుకే అక్కడ దైవికమైన పనులు జరగట్లేదు. మనం ఉన్నట్టుగానే అలా నిటారుగా ఉండిపోతాం అనుకో. మీరు ఒకవేళ ఆలోచన చేయండి. పౌలు, బర్నబాలు ఇద్దరు పౌలు పేరు ఎప్పుడొచ్చింది? బర్నబా పేరు ఎప్పుడొచ్చింది? ఇందాక లిస్ట్‌లో. బర్నబా పేరు ఫస్ట్ వచ్చింది. సౌలు పేరు లాస్ట్ వచ్చింది. ముందు నుంచి ప్రభువులో ఉన్నవారెవరు? బర్నబాయే. తర్వాత వచ్చినవాడు ఒకవేళ మన భాషలో చెప్పుకుంటే సీనియర్‌ని, జూనియర్‌ని కలిపి ఎళ్ళమంటున్నాడు దేవుడు. కదా! ఇప్పుడు దేవుని పనికి ఎవరికైనా ఇచ్చిన ఆళ్ళతో నాకు చెప్పకండి. నాకేదైనా సెపరేట్ చెప్తే చెప్పండి చేసొచ్చేత్తాను. ఆడితో నాకస్సలు కుదరదు అంటే ఆవిడతో తలనొప్పి ఆవిడతోటి. ఏం కలట్లేదు. లోబడ్డం అంటే దేవుడు ఎలా చెప్తే అలా. పౌ పౌలు దేవుడు ఎలా చెప్పేసాడు? పౌలుని, బర్నబాను నా పని కొరకు ప్రత్యేకంగా వాళ్ళే ఎళ్ళారు. కనుక సంఘం కూడా ఆప్షన్ తీసుకోలేదు. వీళ్ళిద్దరు కాదు గాని ఆళ్ళిద్దరిని పంపిస్తానని ఆ సంఘం ఆప్షన్ తీసుకోలేదు. వాళ్ళు ఏం తీసుకోలేదు. ఆప్షన్ తీసుకోలేదు. నేను ఆళ్ళతో కాదు ఈళ్ళతో ఎళ్తానని. అంటే ఇక్కడ పిలుపుకు లోబడ్డంలో చాలా ఒబీడియన్స్ అండి. అంటే ఒక రకంగా దాసులనొచ్చు, బానిసలనొచ్చు, ఏదైనా అనొచ్చు. అక్కడ ప్రభువుకే మనం సరెండర్ అయిపోతున్నాం. ఆజ్ఞ శిరసావహించడమే. అక్కడే దైవికమైన పని జరుగుతది. కానీ మన ఇష్టాలు, మన కోరికలు లేకపోతే మన పరిధులు, మన ఇన్‌స్ట్రక్షన్స్ కొన్ని మనం పెట్టుకొని దైవికమైన పనిలోకి మనం వెళ్ళట్లేదు. ఈ పనైతే చేయను, ఆ పనైతే చేస్తాను. మీరేదైనా చెప్పండి గానీ ఇది మాత్రం చెప్పకండి. ఇలా మనం ఏం పెట్టేసుకుంటున్నాం? కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుంటున్నాం. దానివల్లే కొన్ని కార్యక్రమాలు అవ్వట్లేదు. ఏ సామర్థ్యం నీలో ఉందో నీకెలా తెలుస్తది? ఆ పని మొదలెడితేనే కదా! చేస్తేనే కదా! పోనీ చేసాక ఫెయిల్ అయితే పోనీ ఈ పనిలో నాకు సామర్థ్యం లేదన్న విషయం తెలిసి మరొకసారి ఆ పని ఇవ్వకుండా ఇంకో పని ఇస్తారు. కానీ ఏ పని చేయకుండా ఉంటే ముందే భయపడిపోతే మనలో ఉన్న తలాంతు కూడా మనకు ముందు కొన్ని సార్లు తెలీదు కదా! నేను ఎళ్ళగలనంటారా? నేను చెప్పగలనంటారా? నేను పాడగలనంటారా? నేను మాట్లాడగలనంటారా? అని నేను చెప్తే ఆళ్ళు నమ్ముతారా? నేను చెప్తే వాళ్ళు వస్తారా? ఇయన్నీ ఏం చేయకుండా అసలు ప్రయత్నమే చేయకుండా. కనుక పిలుపుకి ఏమవ్వట్లేదు మనం లోబడట్లేదు. సండే స్కూల్ చెప్పడానికి రండంటే రావట్లేదు. మాకవ్వదండి. ఎందుకవ్వదు? నేను చెయ్యాలనే దృక్పథం ఉంటే ఏ పనైనా మనం చేయొచ్చు. మరి అది కూడా ఇక్కడ చెప్పండి, అక్కడ చెప్పండి అంటే మళ్ళీ ఆప్షన్స్. నేను అక్కడైతేనే చెప్తాను. అలాగ అవుతదా? దేవుడు పిలుపొచ్చినప్పుడు పలానా పనైనప్పుడు ఎక్కడైనా దానికేమై ఉండాలి? సిద్ధపడాలి. అంతే. గవర్నమెంట్ జాబ్ ఇత్తారు. ఎక్కడిత్తారు? ఫలానా దగ్గరైతేనే ఇత్తారా? ఎక్కడిత్తారు? ఎక్కడిత్తే అంతే. అక్కడ మాత్రం అవ్వదు. అహా! నేననేది మార్చుకోవడం కోసం. మార్చుకోవడం కోసం. ఒక రూల్ ఉంటది. సెక్యులర్ అదే దాన్నేమో ఏదో ఉంటది. ప్రణాళిక ఉంటది. దాని ప్రకారం అలాగే సంఘంలో కూడా కొన్ని కార్యక్రమాలకి మనం లోబడాలి. ఈరోజు దేవుని పని కొన్ని జరగకపోవడానికి కారణం ఏంటంటే లోబడే మనస్తత్వం. ఇంతమంది ఉన్నారు కదండీ అంటే ఉన్నారు. కానీ లోబడే మనస్తత్వంతో లేరు. ఈ టైంకి చేయాలంటే ఆ టైంకి చేసేవాళ్ళు లేరు. ఏదో ఒకటి చేశాం కదా అని అక్కడ పొరిపించడానికి చూస్తున్నారు తప్ప దైవికమైనటువంటి కార్యాలకి ప్రోత్సాహం లేదు. కనుక ఇక్కడ మాత్రం వీరేం చేశారండి? మీరు తీక్షణంగా ఆలోచిస్తే అర్థమవుతది. సంఘము కోరుకోవచ్చు కదా! ఇప్పుడు వరకు సంఘంలో వాళ్ళు ఎంతమంది ఆళ్ళిద్దరితో ఉన్నారు. ఇప్పుడు ఈళ్ళిద్దరు ఎళ్ళకపోతే ఎలాగా అనే భావం వాళ్ళకి రావచ్చు కదా! కానీ అలాంటివేమి ఆలోచనలు రాలేదు. దేవుడు పిలిచాడు. వారు పంపించారా? పంపించలేదా? పంపించారు. అలాగే వారు కూడా ఎవరెవరు? బర్నబాలు కూడా వారు కూడా వెనకడుగేయకుండా వారు వెళ్ళడం జరిగింది. కలిసి వెళ్ళడం జరిగింది. చాలా బలమైన సేవ చేశారు. ఏం చేశారనేది 13 అధ్యాయం 4 వచనం నుంచి ఉంటది.
అదేంటనేది తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు వీలైతే 13 అధ్యాయాన్ని, 14 అధ్యాయాన్ని ఏం చేసుకురండి? చదువుకురండి. దాన్ని కంటిన్యూ మనం చేద్దాం. కానీ ఈరోజు ఈ 3 వచనాల్లో ఉన్న విషయం ఏంటంటే, ఒక దైవికమైన పని చేయడానికి దేవుడు హస్తం తోడుగా ఉంటదనడానికి అంతియొకే సంఘమే మనకు రుజువు. అక్కడ దేవుని హస్తం తోడే ఉంది. కాబట్టి దేవుడు అనేకమైనటువంటి ప్రతిఫలాలు ఇచ్చాడు. నువ్వే పని చేస్తున్నా దైవికమైన పనిలో దేవుడు హస్తం నీకేమై ఉంది? తోడై ఉంది. రెండవది ఇతరులతో కలిసుంటే, కలిసి చేస్తే చాలా ప్రోత్సాహకరం ఉంటది. మన సంఘంలో మన తోటి సభ్యులతో కలుద్దాం. వాళ్ళెవరనేది చూడొద్దు. అంతస్తులు లేక వారు జాతి, కుల, మత భేద, వర్ణ విధానాలు ఏమీ చూడొద్దు. ఇతరులతో కలిసి దేవుని పని చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే సేవా దృక్పథం ఉంటే దేవుడు ఇంకా అనేకమైన కార్యాలకు అవకాశాన్ని ఇస్తాడు. వెనకడుగు వేసే వాళ్ళకి, బద్దకించే వారికి, లేక సాకులు చెప్పే వారికి దేవుడు పిలుపివ్వడు గాని, ఆసక్తితో ఉన్న వారికి మాత్రం దేవుడు పిలిపిస్తాడు. ఆసక్తికి హామీ ఏంటి? ఆసక్తికి గ్యారంటీ ఏంటి? ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థం కాదు. దేవుడు నీ కుటుంబానికి, నీ పిల్లలకి అనేకమైన విషయాలకి దేవుడు నీకు సహాయము చేస్తాడు. అది దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. పిలుపుకి ఏం చేయాలి? లోబడాలి. సమర్పణతో లోబడాలి. సరెండర్ అయిపోవాలి అంతే. అక్కడ సేవకుడు ఒక పని చెప్తే అది మారు మాట్లాడకుండా చేయడానికి ప్రయత్నించాలి. సంఘం ఒక పని చెప్తే పని చేయండి. సంఘ పెద్దలు ఏదైనా ఒక పిలిపిస్తే దానికి లోబడాలి. అప్పుడే మనము దేవునిలో ప్రతిఫలాలు చూస్తాం. ఇవే ప్రోత్సాహం. ఎవరు నన్ను ఎంకరేజ్ చేస్తారంటే ఇన్ని సంగతులు మనకు ఎంకరేజ్ చేస్తారు. మరి నీ 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 పనేముంది? ఒక అవయవంగా నీ పనేముంది? ఇది విషయంలో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఓపికతో విన్న మీ అందరికీ వందనాలు తెలుసు. అందరికీ వందనాలు.